దారుణం ఏంటంటే ప్రకాష్ రాజ్ ముందు మ్యాన్షన్ హౌస్ బాటిల్ పెట్టి కులం తక్కువ నా కొడుకులారా అనిపించాడు సుకుమార్. చంద్రబాబు అయితే ఇంట్లో ఉన్న సొంత కూతుర్నే కాపాడుకోలేడు, జనాలను ఏమి కాపాడుతాడు అన్నాడు. ఓడిపోయాక చిరంజీవి వలన ఓడిపోయాము అని అన్నాడు సిబిఎన్. కాపుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ అయినా కూడా చిరంజీవి కూతురు శ్రీజ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు చిరంజీవి ఒక తండ్రిగా పడే బాధని అల్లు అర్జున్ని పెట్టి పొరుగు సినిమా చేశారు. మరి చిరంజీవి పొలిటికల్ కెరీర్ అంత రచ్చ అయ్యి పొరుగుపోయి ఫ్యామిలీకి డ్యామేజ్ అయ్యాక దాని మీద సినిమా ప్లాన్ చేయకుండా ఉంటారా? అదే రంగస్థలం. రంగస్థలంలో ఇదొక్కటే హిడెన్ స్టోరీ కాదు, మొత్తం 3 హిడెన్ స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ఆది క్యారెక్టర్ చిరంజీవిగా, రామ్ చరణ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్గా చూపించి ప్రజారాజ్యం జనసేన పాలిటిక్స్ని బేస్ చేసుకుంటే, రెండోది విజయవాడ వేదికగా 1980లో జరిగిన రాజకీయం. వంగవీటి రాధా వాళ్ళ తమ్ముడు వంగవీటి రంగాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆది పిన్ సిటీ రామ్ చరణ్ క్యారెక్టర్స్తో అల్లిన స్టోరీ. రంగస్థలం సినిమాకి మొదట అనుకున్న పేరు రేపల్లె. వంగవీటి రంగా రాధా పుట్టింది రేపల్లె దగ్గరలో. తర్వాత దాన్ని రంగస్థలం 1985గా మార్చారు. దాని అర్థం రంగగారి అడ్డా 1985 అని. 1985లో రంగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. చివరిది అసలైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక అమాయకుడి జీవితానికి ముడిపెట్టి ఆ అమాయకుడి జీవితం అతనికి తెలియకుండా రాజకీయాల వలన ఎలా ప్రభావితం అయింది అని. ఇక్కడ జగపతిబాబు క్యారెక్టర్లో కాంగ్రెస్ వాళ్ళు బ్రాహ్మణులతో మున్సిపదారీ వ్యవస్థ, సొసైటీ వ్యవస్థ ద్వారా జరిపిన అవినీతి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తర్వాత వచ్చిన టీడీపీ కుల వివక్షలో ఎలా కూరుకుపోయింది, దానివలన ఒక ఊరి మీద ఎలాంటి ప్రభావం పడింది అని చాలా బాగా చూపించారు. అది కారం చేడు ఇన్స్పిరేషన్ కావచ్చు. ప్రకాష్ రాజ్ సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని కానీ చంద్రబాబు క్యారెక్టర్ని కానీ రిప్రజెంట్ చేస్తాడు. ప్రపంచ సినిమా చరిత్రలో రంగస్థలం కథ, స్క్రీన్ ప్లే ఒక అద్భుతం. ఒక సినిమాలో మెయిన్ స్టోరీతో పాటు అవే క్యారెక్టర్స్తో ఇంకో 3 స్టోరీస్ చెప్పడం అనేది అసలు దీన్ని పొగటానికి కూడా ఏ మాట సరిపోవట్లేదు. ఈ సినిమాని ఆస్కార్ లైబ్రరీతో పాటు ఎన్ని సినిమా లైబ్రరీలు ఉంటే అన్నింటిలో భద్రపరచాలి. ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. జగపతి బాబు మెడలో జంజం చూసారా? కాంగ్రెస్ గవర్నమెంట్ మున్సిపదారీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో అందరూ బ్రాహ్మిన్స్ ఉంటారు. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వాళ్ళు మాత్రమే చదువుకొని ఉండటం వలన కావచ్చు. బ్రహ్మాజీ చెప్పులు బయట విప్పి వెళ్ళటం, టీ తాగిన గ్లాసుని తానే కడుక్కోవటం లాంటివి ఎగ్జాంపుల్. బ్రాహ్మణులు ఆ పొజిషన్లో ఉండటం వల్ల అంటరానితనం ఎక్కువ ఉండేది. మునసబు, కర్ణం లాంటి వాళ్ళే పొలాలు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అందుకే ప్రెసిడెంట్ గారి నాన్న మీ నాయనమ్మకి ఆ పొలం రాసిచ్చాడంటగా అనే డైలాగ్ బాగా యాప్ట్గా సరిపోయింది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ అపాయింట్ చేసిన వాళ్ళు కాబట్టి తన మాట వినటం లేదు అని ఆ వ్యవస్థను రద్దు చేసి మండల్ రెవెన్యూ వ్యవస్థను తీసుకుని వచ్చాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇప్పటికీ మండలాల కాన్సెప్ట్ ఉండదు. కానీ దరిద్రం ఏంటంటే బ్రాహ్మణులకు స్వతహాగా భయం ఉండటం వలన కావచ్చు వాళ్ళు అవినీతి కొంతవరకు చేయగలిగారు. కానీ ఎంఆర్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంట్లో మనిషి చనిపోయి ఏడ్చే వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకొని డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంత దరిద్రంగా తయారైంది వ్యవస్థ. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర ఎన్టీఆర్ది. మంచివాడు. కోఆపరేటివ్ సొసైటీలో జరిగే అక్రమాలను ఆపేస్తాడు. అంటే మున్సిపల్దారీ వ్యవస్థని రద్దు చేపిస్తాడు. ఎవరూ ముందుకు రావట్లేదంటే భయమైనా అయి ఉండాలి, నమ్మకమైనా అయి ఉండాలి. భయమైతే మనమేం చేయలేం, నమ్మకమైతే దాన్ని పోగొట్టాలి. సొసైటీ అక్రమాల వెనుకున్నది ప్రెసిడెంట్ అన్న విషయం ఊరందరికీ తెలిసేటట్టు చేయాలి. కానీ ఎన్టీఆర్ ఐకానిక్ స్పీచ్లో చెప్పినట్టు పేదవాడి కన్నీటి చుక్కలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ కులం మీద ప్రేమ వలన కారంచేడు ఘటనల్ని చూడనట్టు ఉండవలసి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. చంపకుండా ఊరుకుంటారా? తక్కువ నా కొడకల్లరా. నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేనివాడు నా కూతురు పడగదిలోకి వచ్చేద్దామనుకున్నాడా మీ అన్నయ్య? మీరెంత, మీ బ్రతుకెంత? అదే క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్. ఈ సినిమాని ఈ యాంగిల్ చూసినప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్, ఆది క్యారెక్టర్ ఆ ఊర్లో సామాన్యులని అవినీతి రాజకీయాలు, కుల రాజకీయాలు మామూలు మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడొచ్చు. అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ని చెవిటివాడిగా చూపించాల్సిన అవసరం ఏముందో చెప్తా. 1986లో కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యం ఇండియా తరపున ఆస్కార్స్కి అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళింది. తర్వాత 1992లో ఫారెస్ట్ గంప్ అనే క్లాసిక్ మూవీ వచ్చింది.
దాంట్లో కమల్ హాసన్ యాక్షన్ని కాపీ చేశారు. దీనికి రంగస్థలానికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. 100కి 100% ఫారెస్ట్ గంప్ రంగస్థలం సినిమా స్క్రీన్ ప్లేకి ఇన్స్పిరేషన్. ఫారెస్ట్ గంప్లో అసలు ప్రపంచంతో సంబంధం లేని అమాయక స్వాతిముత్యం లాంటి క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళ లైఫ్ స్టోరీని చూపించే నెపంతో ఒక 40 ఏళ్లలో జరిగిన అమెరికన్ హిస్టరీని చూపిస్తారు. సుకుమార్ ఆంధ్ర పాలిటిక్స్ని చెప్పాలి అని ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడు. సో ఆ సినిమాకి ట్రిబ్యూట్గా రామ్ చరణ్కి చెవిటి క్యారెక్టర్ పెట్టింటాడు. సుకుమార్ ఫారెస్ట్ గంప్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ లెవెల్ సినిమాని తీశాడు. మళ్ళీ రాజమౌళి చెప్పినట్టు త్రివిక్రమ్ సుకుమార్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ లెవెల్ సినిమాలు వస్తాయి. లక్కీగా నా మొదటి 2 అనాలిసిస్ వీడియోలు వీళ్ళ సినిమాలే. నెక్స్ట్ వీడియో బాహుబలి చేస్తాను. సుకుమార్ రాసుకున్న స్టోరీకి చిరంజీవి కొన్ని మార్పులు సజెస్ట్ చేశాడు అని, అవి చాలా హెల్ప్ అయ్యాయి అని సుకుమార్ చాలా ఇంట్రెస్ట్లో చెప్పాడు. దాంట్లో రామ్ చరణ్ క్యారెక్టర్, జగపతి బాబు మహేష్ బాబు క్యారెక్టర్ ఉండొచ్చు. ఆది క్యారెక్టర్ను కూడా మంచివాడిగా మార్చి ఉండొచ్చు. చిరంజీవి అందరితో మర్యాదగా మాట్లాడతాడు కాబట్టి, అది చిరు క్యారెక్టర్ కాబట్టి. ఫారెస్ట్ గంప్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రామ్ చరణ్కి ఏదో ఒక ప్రాబ్లం పెట్టి ఉండొచ్చు. కొంచెం పాష్గా వినిపించే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనో, లేకపోతే ఓసిడి అనో, ఏదో ఒక ఫోబియా అనో అనుకొని ఉండవచ్చు. పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ కాబట్టి, ఎవరు చెప్పినా వినడు కాబట్టి చెవుడు అని పెట్టి ఉండొచ్చు. రామ్ చరణ్కి ఆది అంటే బాగా ఇష్టంలాగా, ఎవరైనా వాళ్ళ అన్నను ఏమైనా అంటే గొడవకి వెళ్ళేవాడిలాగా పెట్టారు. ఈ క్యారెక్టరైజేషన్ తెలుగు సినిమా 75 ఇయర్స్ ఫంక్షన్లో మోహన్ బాబు పవన్ కళ్యాణ్ ఫైట్ని గుర్తు తెస్తుంది. మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇక జబర్దస్త్ మహేష్ది చాలా స్పెషల్ క్యారెక్టర్. ఇంట్లోకి ఒక 5 మంది, ఒక 2 అతిథులు వస్తేనే వెళ్ళి నా రూమ్లో దాక్కునేవాడిని. అలా ఉండేది నా నైజం. పవన్ కళ్యాణ్ ఇంట్రోవర్ట్, త్రివిక్రమ్తో పరిచయం అయ్యేంత వరకు. ఆలీ ఒక్కడే ఫ్రెండ్. సో అలా జబర్దస్త్ మహేష్ని ఆలీ క్యారెక్టర్గా పెట్టారు. అంటే ఆలీ పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేలా చెప్తాడు అని. ఆ హియరింగ్ ఎయిడ్ మిషన్ సీన్ కూడా అందుకే పెట్టారు. చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ అయినంత వరకు అన్నమాట వినకుండా అందరితో గొడవలు పెట్టుకునేవాడు పవన్ కళ్యాణ్. ఆది చనిపోవడం చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగింపుకి సింబాలిక్గా పెట్టారు. అంతమందిని సింపుల్గా చంపేసిన జగపతి బాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా కనీసం ఆదిని చంపడానికి ప్రయత్నించకపోవడానికి కారణం తెలుసా? ఆ కారణం సినిమాలో లేదు. అది ప్రజారాజ్యం రాజకీయానికి సంబంధించింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు జగపతి బాబు కాంగ్రెస్ పార్టీ, ప్రకాష్ రాజ్ టీడీపీ. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా విమర్శించలేదు. ఎందుకంటే వంగవీటి రంగం వలన కాపులందరూ కాంగ్రెస్కు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవిని తిడితే కాపులు కాంగ్రెస్కు దూరం అవుతారని భయంతో పెద్దగా విమర్శించలేదు. అందుకే ఆది విషయంలో జగపతి బాబు సైలెంట్గా ఉన్నట్టు చూపించారు. కానీ ఆ తప్పు ఇప్పుడు జగన్ చేసి నష్టపోయాడు. కానీ ప్రకాష్ రాజ్కి పోయేదేం లేదు కాబట్టి, అంటే టీడీపీకి కాపుల ఓట్లు ఇటు పడవు కాబట్టి, మిగతా వాళ్ళ ఓట్లు పీఆర్పీకి పోకుండా చిరంజీవి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఈనాడులో చిరంజీవి మొగల్తూరులో ఉన్న తన ఇంటిని లైబ్రరీకి అడిగితే ఇస్తాను అని చెప్పి తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశాడు అని రాశారు. చంద్రబాబు అయితే ఇంట్లో ఉన్న సొంత కూతుర్నే కాపాడుకోలేడు, జనాలను ఏమి కాపాడుతాడు అన్నాడు. ఓడిపోయాక చిరంజీవి వలన ఓడిపోయాము అని అన్నాడు సిబిఎన్. కాపుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ అయినా కూడా Karajum party, somehow or other, it's a big hurdle to the Telugudesam party, what they'll expect. So, they want to just eradicate. After the elections, Naidu blamed parties like the Prajarajyam for spoiling TDP's chances of coming back to power in Andhra Pradesh. అందుకే ఆదిని జగపతి బాబు చేత కాకుండా ప్రకాష్ రాజ్ చేత చంపించాడు డైరెక్టర్. ప్రకాష్ రాజ్ హాస్పిటల్లో కోమాలో ఉంటే బతికించి చంపినట్టు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని సందు చూసి దెబ్బ వేస్తాడు చంద్రబాబు ముసలివాడు అవ్వగానే అని డైరెక్టర్ భావం కావచ్చు. రంగస్థలం సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా పేరు రేపల్లె. వంగవీటి రాధ రేపల్లె దగ్గరలో ఒక పల్లెటూరులో పుట్టాడు. తర్వాత ఈ సినిమా పేరుని రంగస్థలం 1985గా మార్చారు. 1985లోనే వంగవీటి రంగ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. విజయవాడని రంగా తన అడ్డాగా మార్చుకున్నాడు. రంగస్థలం అంటే రంగా గారి అడ్డా అని అర్థం. తర్వాత సినిమా పేరుని రంగస్థలంగా మార్చారు.
వంగవీటి రంగా కథ కంపారిజన్లోకి పోయే ముందు తన చరిత్రను తెలుసుకోవడానికి ఈ చిన్న బిట్ వీడియో చూడండి. వంగవీటి రంగా 1947 జూలై 4న జన్మించాడు. భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటే ఒక్క బెజవాడలో మాత్రం కమ్యూనిస్టుల ప్రభావం ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వంగవీటి రంగా గారి 4వ అన్నయ్య వంగవీటి రాధా గారు ట్యాక్సీలు కొని నడపడం మొదలుపెట్టారు. దాంతో రాధా గారు ట్యాక్సీ వర్కర్స్ యూనియన్లో మంచి పట్టు సంపాదించాడు. చలసాని వెంకటరత్నంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చలసాని వెంకటరత్నానికి రాధాను అనుచరుడిగా మార్చాయి. కానీ కొద్ది రోజుల్లోనే వంగవీటి రాధాకు చలసాని వెంకటరత్నానికి అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ఆ సమయంలో రాధాకు దేవినేని కుటుంబం మద్దతుగా నిలిచింది. ఏఐఎస్ఎఫ్ కి పోటీగా యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రారంభించాడు. దానికి దేవినేని నెహ్రూ, గాంధీలు నాయకత్వం వహించారు. అయితే చలసాని వెంకటరత్నానికి రాజకీయంగా సిపిఐ పార్టీ అండ ఉండటంతో ఆయనదే పైచేయి అయ్యేది. దాంతో రాధా చలసాని వెంకటరత్నాన్ని హత్య చేయాలని భావించాడు. అలా 1972లో హత్య చేయడం జరిగింది. రాధా పూర్తిగా బెజవాడలో ఉన్న యూనియన్లను, కార్మిక సంఘాలను సిపిఐ నుంచి దూరం చేసి సొంతంగా ఎదగడం జరిగింది. దాంతో 1974వ సంవత్సరం సిపిఐ పార్టీకి చెందిన కట్రగడ్డ వెంకట నారాయణరావు అనే వ్యక్తి పథకం ప్రకారం రాధా దగ్గర అనుచరుడికి సంబంధించిన ఒక షాప్లో సెటిల్మెంట్ కోసమని రాధాను పిలిపించి చంపడం జరిగింది. రంగా యూనియన్ల నాయకుడిగా తన అన్న స్థానంలోకి రావడం జరిగింది. దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీలు రంగాకి అండగా ఉంటూ ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉండేవారు. దాంతో కొందరు రంగా అనుచరులు రంగాకు, దేవినేని సోదరులకు మధ్య చెప్పుడు మాటలతో మనస్పర్ధలు వచ్చేలా చేశారు. ఆ మనస్పర్ధలు కాస్త కోపంగా మారి ఒకరికొకరు దూరం అవ్వాల్సి వచ్చింది. దాంతో దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీలు రంగా చేసిన దాన్ని అవమానంగా భావించి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరుతో సొంతంగా స్టూడెంట్ యూనియన్ ప్రారంభించారు. 1979లో స్టూడెంట్ ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని రంగా దేవినేని నెహ్రూ, గాంధీలను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ అటాక్లో దేవినేని నెహ్రూ తప్పించుకున్నాడు. కానీ దేవినేని గాంధీ మాత్రం రంగా చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో బెజవాడ రెండుగా చీలిపోయింది. రెండు వర్గాలు హద్దులు పెట్టుకుని ప్రాంతాలను పంచుకున్నారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అప్పటికి ఇండిపెండెంట్ కార్పొరేటర్గా ఉన్న రంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నాడు. కానీ దేవినేని నెహ్రూ ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దాంతో రంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక 1983 ఎన్నికల్లో టీడీపీ టికెట్తో కంకిపాడు ఎమ్మెల్యేగా దేవినేని నెహ్రూ పోటీ చేసి విజయం సాధించాడు. అయితే రంగాకు మాత్రం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. 1985 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. రంగాకు కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించడం జరిగింది. అలా రంగా మొదటిసారి 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జీ అనే వ్యక్తి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అదే మల్లెల బాబ్జీ విజయవాడలో ఒక లాడ్జీలో అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. మల్లెల బాబ్జీ మరణం మీద సమగ్ర విచారణ జరపాల్సిందేనని అసెంబ్లీలో పట్టుపట్టాడు. అప్పటి ప్రభుత్వం జస్టిస్ శ్రీరాములు కమిటీని వేసింది. రాజీవ్ గాంధీ గారి స్వయంగా రంగాకి ఫోన్ చేసి అభినందించడం కూడా జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో రంగా ఎంత ప్రభావం చూపాడో అని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి అనుకున్నాడు. వెంటనే క్రీస్తురాజపురం ఇళ్ల పట్టాల సమస్యను భుజాలకెత్తుకున్నాడు. నిజానికి రంగా ఆ రోజు క్రీస్తురాజపురం వెళ్లి అక్కడ బాధితులను కలిసి సమస్య గురించి తెలుసుకుని తిరిగి వచ్చేవాడు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో, ఎంత వాదించినా వినకపోవడంతో నడి రోడ్డుపై ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం కావాలి అంటూ నిరాహార దీక్షకు దిగాడు. 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున 3 గంటలకు ఒక బస్సులో అయ్యప్పమాల వేషధారంలో దాదాపు 20 మంది కత్తులు, వేట కొడవళ్లు, పొగబాంబుల సహాయంతో నిరాహార దీక్ష శిబిరంపై రంగాను చంపాలనే ఉద్దేశంతో కొందరు దాడి చేయడం జరిగింది. ఆయుధాలు లేకుండా నిరాయుధుడిగా నిద్రపోతున్న రంగాను వారంతా మీద పడి ఘోరంగా పొడిచి చంపడం జరిగింది. రంగాకు కాపుల నుంచి మద్దతు ఉండడం వల్ల నెహ్రూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో రంగా హత్య కులాల గొడవకు దారితీసింది. విజయవాడలో ఉండే కమ్మవారి ఆస్తుల్ని రంగా అభిమానులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ అల్లర్లు కేవలం విజయవాడకి పరిమితం కాకుండా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా జరిగాయి. ఆ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి కోడెల శివప్రసాద్ రాజీనామా చేశాడు. దాంతో 1889 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు రంగా ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండేదో అని. అలా రంగా రాష్ట్ర రాజకీయాల్లో కేవలం 3 సంవత్సరాల 11 నెలల పాటే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చేసిన పోరాటాలు, పరిష్కారం చూపించిన సమస్యలు, ప్రభుత్వానికి ఎదురైన తీరు, కులాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన ఘనత, ఇవన్నీ రంగాను ప్రజల గుండెల్లో, విజయవాడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోలే చేశాయి. వంగవీటి రాధా ఆది క్యారెక్టర్ అయితే రంగా రామ్ చరణ్ క్యారెక్టర్. వంగవీటి ఫ్యామిలీ కాపులు. కానీ వంగవీటి రంగాన్ని చంపింది కమ్యూనిస్టులు కదా.
కానీ వంగవీటి రంగాన్ని చంపింది కమ్యూనిస్టులు కదా, మరి జగపతి బాబు క్యారెక్టర్ కాంగ్రెస్ కదా, అందులో బ్రాహ్మణుడు కమ్యూనిస్టు వ్యతిరేక అవ్వాలి కదా. ఇక్కడే చిరంజీవి తన కథను ఇరికించి జగపతి బాబుని కాంగ్రెస్ చేశాడు. జగపతి బాబు చేతిలో చనిపోవాల్సిన ఆదిని ప్రకాష్ రాజ్ అంటే టీడీపీతో చంపించారు. ముందు అనుకున్న స్టోరీలో జగపతి బాబు ఆదిని చంపితే ఈ చేపలు పట్టుకునే క్యారెక్టర్లతో కలిసి రామ్ చరణ్ రివెంజ్ తీర్చుకొని ఉండాలి. ఈ చేపలు పట్టుకునే బ్యాచ్ దేవినేని ఫ్యామిలీది. కానీ తర్వాత ఆధిపత్య పోరులో రామ్ చరణ్కి వాళ్ళకి గొడవలు అవ్వాలి. ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు, 30 ఏళ్ళ నుంచి రంగస్థలంలో అడుగు పెట్టలేకపోతున్నామని. అది కాంగ్రెస్ పార్టీ డైలాగ్. విజయవాడ అంటే కమ్యూనిస్టుల పార్టీ కంచుకోట. అక్కడ కాంగ్రెస్ అడుగు కూడా పెట్టలేకపోయింది వంగవీటి ఫ్యామిలీ వచ్చే వరకు. ప్రకాష్ రాజ్ తనతో కలిసి దేవినేని ఫ్యామిలీ అంటే ఈ చేపలు పట్టే ఫ్యామిలీని ఓడించి లేదా చంపేసి రామ్ చరణ్ ప్రెసిడెంట్ అవ్వటం క్లైమాక్స్ అవ్వాలి. కానీ టీడీపీ కులం యాంగిల్ని టచ్ చేయాలి కదా. కాబట్టి ప్రకాష్ రాజ్ని టీడీపీ చేసి ఒక కూతుర్ని పెట్టి కులం యాంగిల్ని లేపారు. దీనికి కారణం వంగవీటి రంగా పెళ్లి చేసుకుంది కమ్మ వాళ్ళ అమ్మాయిని. అసలు అక్కడ కులం తక్కువ అనే డైలాగ్ కూడా సరిపోదు. ఎందుకంటే రామ్ చరణ్ ఆదివి దళితుల క్యారెక్టర్లు కాదు. వాళ్ళ పేర్లు కుమార్ బాబు, చిట్టిబాబు. వాళ్ళని ఎవరు ఒరే అని కూడా పిలవరు. కుమార్ బాబు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. విషయం ఏంటండి? ఏం లేదు అబ్బాయి. దళితులైతే 1980s కుమార్ గాడు, చిట్టిగాడు అని పిలవాలి అజయ్ ఘోష్ క్యారెక్టర్. వాళ్ళ ఇల్లు చూడండి, గుడిసి కూడా కాదు, మొండువా ఇల్లు. ఇంకా దారుణం ఏంటంటే ప్రకాష్ రాజ్ ముందు మ్యాన్షన్ హౌస్ బాటిల్ పెట్టి కులం తక్కువ నా కొడుకులారా అనిపించాడు సుకుమార్. చంపకుండా ఊరుకుంటారా? తక్కువ నా కొడుకులారా.